అటు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. అమలాపురం, మల్లవరం, ఉప్పలగుప్తం, పి గన్నవరం, అయినవిల్లి, మామిడి కుదురు మండలాల్లో కోడి పందాలు కాకరేపుతున్నాయి. అమలాపురంలోనే ఏకంగా 16 కోడి పందాల బరులు ఏర్పాటు చేశారు నిర్వాహకులు. కోడి పందాలతో పాటు గుండాటలు కూడా పెద్ద ఎత్తున నడుస్తుండడం హాట్ టాపిక్గా మారుతోంది. కోనసీమ జిల్లాలో గుండాట ఎలా జరుగుతోంది? మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ సత్య అందిస్తారు. సత్య, ప్రస్తుతం కోనసీమ జిల్లా వ్యాప్తంగా కూడా కాయ్ రాజా కాయ్ ఇదే నడుస్తుంది. ఉదయం 10 గంటల నుంచే గుండాటలతో పాటు కోడి పందాలు యథేచ్ఛగా కొనసాగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా సరే పెద్ద ఎత్తున లక్షల రూపాయలు చేతులు మారుతున్నటువంటి పరిస్థితి. మొత్తం అటు కాకినాడ జిల్లాతో పాటు తూర్పుగోదావరి జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి అటు ఆత్రేయపురం మొదలుకొని ఇటు రాజోలు మొదలుకొని అక్కడి నుంచి దాదాపుగా మురమళ్ళ నుంచి కాకినాడ నుంచి మొత్తం అటు జగ్గంపేట నియోజకవర్గంతో పాటు అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జోరుగా కోడి పందాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం అమలాపురంలో ఉన్నాం. అమలాపురానికి సంబంధించినటువంటి ఇక్కడ అంటే కోడి పందాలు కానివ్వచ్చు, గుండాటలు కానివ్వచ్చు, పెద్ద ఎత్తున చేతులు మారుతున్నటువంటి పరిస్థితి. ఈ ప్రతి సంవత్సరం కూడా కేవలం సంక్రాంతికి సంబంధించినటువంటి ఆ రోజు మాత్రమే ఎక్కువగా పందాలు కొనసాగుతూ ఉండేవి. కానీ ఇప్పుడు భోగి రోజే పెద్ద ఎత్తున ఈ గుండాటకి సంబంధించి అంటే ఒక నెంబర్ మీద మనం డబ్బులు వేసినప్పుడు ఆ నెంబరు దానికి మించినటువంటి 2-3 సార్లు తిరిగితే దానికి 3 రెట్లు, 2 సార్లు తిరిగితే 2 రెట్లు అంటూ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇదంతా కూడా గుండాటకి సంబంధించిన బోర్డులు దాదాపుగా 3 బోర్డులు పైన వేసినటువంటి పరిస్థితి. ఇక ఇక్కడ సంబంధించి కోడి పందాలు కూడా పెద్ద ఎత్తున యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. దానికి సంబంధించినటువంటి స్టేజ్ ఏర్పాటు చేశారు. ఆ పైన చూడొచ్చు కోళ్లకు సంబంధించినటువంటి కత్తులు కట్టి పెద్ద ఎత్తున కోడి పందాలు కొనసాగుతున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ఎక్కడైతే సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి ఆదేశాలు ఉన్నాయి, పోలీసులు ఆంక్షలకు సంబంధించి నిన్నటి వరకు కూడా ఎక్కడికెక్కడ ఏదైతే నిర్వాహక దగ్గరికి వెళ్ళి ఇది సంబంధించినటువంటి కోడి పందాల స్థావరాలు మొత్తం పూర్తిగా కూడా తీసేసినప్పటికీ కూడా యథేచ్ఛగా పెద్ద ఎత్తున టెంట్లను ఏర్పాటు చేశారు. అలాగే ప్రస్తుతం మొత్తం కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో రావులపాలెం, అమలాపురంతో పాటు మొత్తం ఎక్కడెక్కడ మీరు ఎంత డబ్బులు వచ్చినాయి? ఆడారా? డబ్బులు ఏం రాలేదు కానండి, ఎంజాయ్మెంట్ మాత్రం కోనసీమలో మాత్రం ఏమంత తగ్గదండి. వైజాగ్ నుంచి వచ్చాం మేము. మా బావగారు గుండాట ఆడారా, కోడి పందాలు ఆడారా? ఏమాడారు? గుండాట ఆడామండి, చాలా లాస్ అయిపోయాం. 2,000 పోయాయి. కాకపోతే మాత్రం ఎంజాయ్ మాత్రం ఏ లోటు లేదు. 2,000 వచ్చి మీరు అంత బాగుందండి. గుండాట ఆడడం పర్లేదని బాగుంది. ఈసారి భోగి రోజు నుంచి అన్ని కోడి పందాలు గుండాట్లు వచ్చినాయి. ఈ వేళ నుంచి భోగి రోజు నుంచి వచ్చాయండి. నన్ను ఏం లేదు, ఈ వేళ నుంచి స్టార్ట్ అయినాయి. అంత పండగ వాతావరణం అంతా చాలా బాగుందండి. జిల్లా వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ ఎంజాయ్ చేస్తున్నాం అండి, అందరూ ఎంజాయ్ చేస్తున్నాం. డబ్బులు లక్షల రూపాయలు చేతులు బాగా మారుతున్నాయండి, చాలా బాగా మారుతున్నాయి. మరి ఎలాగంటారు? చాలా బాగుందండి, చాలా బాగుంది. మీరు ఆడారా? మేము ఆడలేదండి, చూడడానికి వస్తామండి. భోగి రోజు బాగా ఇవాళ స్టార్టింగ్ అండి అన్ని చోట్ల. ఇది ఉదయం నుంచి అంటే భోగి రోజు సాధారణంగా ఎక్కడ కూడా పర్మిషన్ అనేది ఉండేది కాదు. కానీ ఈ సంవత్సరం ఖచ్చితంగా భోగి ఉదయం నుంచే కూడా ఒక పక్క భోగి పండుగ వాతావరణం నెలకొంది, ఒక పక్క బంధువుల వాతావరణం ఉంది. అలాగే ఇంకో చోట చూడొచ్చు, రాత్రికి సంబంధించినటువంటి స్టేజ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ సంబంధించినటువంటి ఏదైతే రికార్డింగ్ డ్యాన్సులకు సంబంధించినటువంటి కొన్ని అంటే చాలా చోట్ల కూడా ఇప్పటికే సిద్ధం చేసుకుంటున్నారు. LED లైట్లతో పాటు DJ సౌండ్లతో పెద్ద ఎత్తున సౌండ్ సిస్టాలు కూడా ఏర్పాటు చేసిన దృశ్యాలు కూడా చూడొచ్చు. ఒక పక్క గుండాటల జోరు, మరో పక్క కోడి పందాల హోరుతో ఎక్కడికక్కడ అటు కోనసీమ జిల్లాతో పాటు కాకినాడ జిల్లా పెద్ద మొత్తంలో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. గెలిచిన వారికి బుల్లెట్లు, క్రీటా కార్లను బహుమతులుగా పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించి పర్సన్ రసూల్తో కలిసి సత్య TV 9 అమలాపురం నుంచి.